ఎట్లా అలంకరించుకోవాలి? సినిమా యాక్టర్ లాగానా? పడతాడు చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొచ్చాడు మొన్న ఒకడు పిల్లడు. పీసులు ఏళ్ళ పడుతున్నాయి. నాకు అది చూసి జాలేసి సౌటుకు తీసుకెళ్ళి 2,000 రూపాయలు చేతులు పెట్టా. ఏంటి అంకుల్ అన్నాడు. మంచి ప్యాంట్ కొనుక్కోరా. అంకుల్ దిస్ ఇస్ టూ మచ్, దిస్ ఇస్ 3,000 రూపీస్ అన్నాడు. ఓరే అమ్మా, ఇక్కడ నేను 2,000 రూపాయలు ఇచ్చి ప్యాంటు కొనుక్కోమంటే ఆడు చిరిగిపోయిన పీలికలు ఏడబడే పాపిస్ట్ ప్యాంటు 3,000 రూపాయలు అని చెప్తున్నాడు. ఆడు 10 రూపాయలు ఇచ్చి పుచ్చొంకాయలు కొనుక్కోం కదరా. చిరిగిపోయిన ప్యాంటు 3,000 కెట్టుకున్నామంటే ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అంకుల్. ఏడబడతాడు కన్నాలు పడి సిగ్గుపోతుంటే ఫ్యాషన్ ఏందిరా అంకుల్? మీరు ఇంకా చూడలేదేమో, ఆడపిల్లలు కూడా వేసుకున్నారు. అసలు 2 చెవుల మధ్య ఎంత గుజ్జెడిత్తేగా నోటి నిండా పనికి మళ్ళీ వదరబోతు మాట్లాడే తప్ప జ్ఞానం ఏడ తగలబడి వచ్చింది. ఆది మానవులే మహిమ తొలగిపోగానే సిగ్గుపడి భయపడి కంగారు పడి ఏదో విధంగా తమ సిగ్గును కప్పుకోవడానికి ఎంత ట్రై చేశారండి. వీళ్ళకి ఏదో రకంగా సిగ్గుపోయే పని చేస్తున్నా, డబ్బులు ఇచ్చి బుద్ధి జ్ఞానం లేకపోతే మీకన్నా వాళ్ళు బెటర్ కదా. ఆధునిక కాలము ఇది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, కంప్యూటరైజ్డ్ ఏరా. ఎడి చర్చల ముందు బట్టలు వేసుకో కదగా సిగ్గుమాలి బతుకు నువ్వును. చిన్నప్పుడు ఒక్కోసారి మేము నిద్రలో కంగారు ఏయ్ అని డాడీ పిలిస్తే తుల్లి పడిపోయి తగిలించున్న టీషర్ట్ వేసుకొని పరిగెత్తుకొని బయటకు వస్తే ఆ టీషర్ట్ తిరగేసి ఉండేది. అందరూ ఏంటంటే వీడియో అట్లా అంటాడు. ఎవరో ఒకటి చెప్పాడు, సొక్క తిరగేసుకున్నారా? అవునా అని పారిపోయి ఇంట్లోకి సిగ్గుపడిపోయి ఇప్పుడు కుట్లన్నీ బయటికి కనిపించి బయలునంతా బయటికి కనిపించేదే ప్యాషన్ అంటే ప్యాషన్ మండిపోను. ఏందిరా నీ అసలు ఎవడో డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు వేసుకున్నారా? నీకు ఎందుకురా? ప్యాట్లు కట్టుకొని అంటే ఈ గ్లౌజులు కట్టుకొని అన్నీ కట్టుకొని బ్యాట్ కట్టుకొని పిచ్చిలోకి దిగితే ఓ సప్పట్లో కేరింతలు అడవుడు చేతి అనేప్పటికి ఒక్క బాల్ ఒక్క రంది ఇలా అవుట్ అయిపోయాడు. డెక్అవుట్ కాడాడు. అయినా ఆడికి ప్యాట్లు కట్టుకున్నందుకు డబ్బులు వచ్చినాయి, బూట్లు వేసుకున్నందుకు డబ్బులు వచ్చినాయి, గ్లౌజులు పెట్టుకున్నందుకు డబ్బులు వచ్చినాయి, టోపీ పెట్టుకున్న డబ్బులు వచ్చినాయి. ఆడికి గిట్టుబాటు అయింది రా తెంగరోడ. నువ్వు 3,000 టికెట్ పెట్టుకొని ఎన్నుకొని అలిసిపోయి సొక్క చింపుకొని ఇంటికి వచ్చావు. నీకేమొచ్చింది? ఇంటికి వచ్చేపాటి చూసి అమ్మ తలుపు ప్లేస్ పడుకుంది. అమ్మా పైకి వెళ్ళి అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అంటుంది. నేనమ్మా నీ ముద్దులో కొడుకుని వారి పాపిస్తాడు 1 గంట తగలబడి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాను. అమ్మ కర్ర తీసుకొని వచ్చి అయిపోయి నీ రోజు కోట్లకు వచ్చేయాలా? మాట్లాడతలేదు మీరు. 2 ప్రాజెక్టులు ఏంటయ్యే? శుద్ధీకరణ. కూడుకుంటే సంఘములో మోకరిస్తే ప్రభువా నన్ను పరిశుద్ధపరచు. పౌలు గారు మాట్లాడుతున్నాడు ఏమని 2 కొరింథీ 7:1 మీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి. బాప్తిస్వం ద్వారా స్టార్ట్ అయింది, అది సంపూర్తి అయిపోవాలా? స్తోత్రం చెప్పండి. అదైపోతే ఇంకా అలంకరణ. ఏంటి అలంకరణ? అలంకరణ ఏంటి? కృపావరములు. స్తోత్రం చెప్పండి. రెబ్కమ్మ దగ్గరికి ఎలియాజరు వచ్చాడుగా, ఏమిచ్చాడు? కడియం ఇచ్చాడుగా, ముక్కు పొడకి ఇచ్చాడుగా. ఒక అయ్యగారు పట్టుకున్నాడు, చెఫన్యా శాస్త్రి లాంటి ఛందసవాద భావములు కలిగిన పిచ్చి పిచ్చి ప్రసంగికులు వెలుపట్టి ఆభరణములు అంటున్నారు కానీ స్వయముగా పరిశుద్ధాత్ముడే ముక్కు పొడకిచ్చాడు. ముక్కు పొడక అని ఊగుతున్నాడు స్టేజ్ మీద. నేనంటాను, పెద్ద ఆయన నీకు ముక్కు పొడక కావాలా? ఇంత పెద్ద పాటగారు అయిపోయావు, ముక్కు పొడకైందినా? ఎగతాలిగా మాట్లాడు బాకు. ఇచ్చాడా లేదా ఎలియాజరు? నేను అంటున్నాను, అయ్యా ఎలియాజరు ఎవరికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఓకే, నా మాట బాగిను. అబ్రహాము తండ్రి అయిన అబ్రహాము ఆయనే దేవుడా? మాట్లాడండి. తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. ఆయనే తండ్రి అయిన దేవుడు కాదు కదా. ఇస్సాకే యేసుప్రభు, ఆ యేసుప్రభుకి ఎలియాజరే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మకు రెబ్కమే సంఘమా? సంఘానికి అన్నీ కూడా సాదృశ్యాలే. అబ్రహాము సాదృశ్యమే అను, ఇస్సాకు, ఎలియాజరు, రెబ్కా ముక్కు పుడక మాటికి సాదృశ్యం కాదు. వీడు ముక్కు పుడక తిరుగుతున్నాడు కోటాలకి. ఇప్పుడు ఎంత తెంగరోడు వైపు పెద్ద మనిషి వైపు లేకపోతే మళ్ళీ మామూలుగా ఉండేది కోటం వేసి రక్తం వేసి. వయసును బట్టి నేను ఆలోచించడమే కానీ ఎవరికా అవన్నీ సాదృశ్యాలు. పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన ఎలియాజరు కృపావరాలకు సాదృశ్యమైన ఆభరణాలు వేస్తాడు. పరిశుద్ధాత్మను వస్తాత్మ ముక్కు పుడుతుంది పరలోకం. అప్పుడు వేగం ముగించి బలమైన గాలి వంటి శబ్దం ఆ ఇల్లంతా నిండిపోనగా పరిశుద్ధాత్మ 120 ముక్కు పుడకలు తెచ్చను. నిత్యంకర సిద్ధాంతం మండిపోను. ఆలోచించాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు ముక్కు పుడక కట్టుకొస్తాడా కడియం పరిశుద్ధాత్ముడు?
ఓ సంగమా, ఇదిగో ముక్కుపడక, ఇదిగో కడియం. ఆడ చదువుతారు బైబిల్లో. అమ్మాయికొని మాటలు మానేయి. అయితే శుద్ధీకరణ లేదా? అంతే. స్తోత్రం చెప్పండి. ప్రాణాత్మ దేహములు దేవుని వాక్యం వల్ల, దేవుని అగ్ని వల్ల శుద్ధీకరింపబడిన తర్వాత ఇక నీకున్న టార్గెట్ ఒకటే, ఏంటది? కృపావరాలనే అలంకరణ పొందుకోవాలి. అది కూడా అయిపోయిందా? ప్రకటన 19 ప్రకారం పెండ్లి వస్త్రము చేత అలంకరించుకోవాలి. పెండ్లి వస్త్రం అంటే ఏంటి? పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమె పరిశుద్ధులను నెట్ట బతికారు, ఆ అడుగుజాలు నడిస్తే పెండ్లి వస్త్రం. ఈ అలంకరణ పూర్తి అయిపోతే నెక్స్ట్ వచ్చే కాలం పేరు 15వ వచనం, 17వ వచనం, రాజు ఎదుటికి వచ్చే కాలం.